అనేక శతాబ్దాల క్రితం ఒక చిన్న గ్రామం పచ్చని పర్వతాలతో, ప్రవహించే నదులతో కట్టిపడేసే ప్రకృతి మధ్యలో ఉండేది. ఆ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. గ్రామస్థులు శ్రీ పరదేశమ్మ తల్లి దేవాలయాన్ని అత్యంత భక్తి, ఆరాధనలతో కాపాడేవారు. శ్రీ పరదేశమ్మ తల్లి అంటే వారి ఆత్మవిశ్వాసం, వారి కష్టసుఖాలు ఆమెపై ఆధారపడేవి. శ్రీ పరదేశమ్మ తల్లి ఒక దేవతామూర్తి కాదు, కేవలం ఒక జీవనశక్తి. ఆమె భక్తులకు సహాయం చేసే పరమేశ్వర రూపిణిగా ప్రసిద్ధి చెందింది. ఆమె కథ అనేక తరాలుగా ప్రసారమైంది. ప్రతి తరం దానికి కొత్త అర్థాలు, సందేశాలు జోడిస్తూ వచ్చింది. ఈ కథలు ప్రధానంగా దైవాన్ని, సహనాన్ని, నమ్మకాన్ని, ధర్మాన్ని మొదటి భాగం పల్లెటూరు జీవనం. పెద్దవారిచే కథ మొదలైంది. ఒకానొకప్పుడు ఈ గ్రామం ఒక సాధారణ పల్లెటూరు. ప్రజలు ఆధ్యాత్మికతలో ఉన్నప్పటికీ భయాందోళనల్లో చిక్కుకునేవారు. పంటలు సరిగా పండక, గ్రామస్థులు కష్టాల వలయంలో చిక్కుకున్నప్పుడల్లా దేవత ఆరాధన మొదలయ్యేది. ఒకరోజు ఊరిలో ఎవరికీ అర్థంకాని శక్తులు చెలరేగి, ప్రతిరోజూ కొత్త సమస్యలు రావడం మొదలయ్యాయి. ఒకరోజు గ్రామ పెద్దలకు కలుగొచ్చింది, ఆ గ్రామం శ్రీ పరదేశమ్మ తల్లి కృపతోనే బాగుపడుతుందనే వాస్తవం. క్షుద్రశక్తులు గ్రామానికి సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. రెండవ భాగం శ్రీ పరదేశమ్మ తల్లి దర్శనం. ఒక రాత్రి, అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని ప్రధాన అర్చకుడు పరలోక దర్శనంలోకి వెళ్లాడు. ఆ దర్శనంలో తల్లి పరదేశమ్మ స్వయంగా ప్రత్యక్షమై, మా రక్షణ కోసం మీరు భయపడవద్దు, నేను మీ పక్కనే ఉన్నాను అని అన్నది. ఆమె ఆరాధనకు తగిన ప్రతిఫలం ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పారు. తల్లివారి కష్టాలను వినయంగా వినటమే కాదు, ఆమె వారి ముందుకొచ్చి ఒక మహారూపంలో కనిపించింది. ఆ వెంటనే గ్రామస్థులు ఆ అర్చకుడి ద్వారా ఈ సందేశం తెలుసుకుని దేవాలయం దగ్గర ప్రత్యేక పూజలు చేయటం ప్రారంభించారు. ప్రతిరోజూ పూజల ద్వారా పంటలు పండటం మొదలై గ్రామం మళ్లీ సంపదతో నిండింది. మూడవ భాగం కష్టం వచ్చినప్పుడు దేవత సహాయం. కాలం గడుస్తుండగా గ్రామంలో అనుకోని ముప్పు పొంచి ఉంది. ఒక మహా దుర్భిక్షం గ్రామాన్ని తాకబోతోంది. గ్రామస్థులు భయపడిపోయారు. అలాంటప్పుడు వారి నమ్మకాన్ని పరీక్షించడం తల్లి పరదేశమ్మ లక్ష్యం. ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి వారు తన ఆరాధనలో ఇంకా లోతుగా ప్రవేశించాలి. తల్లివారికి ఒక చిహ్నమిచ్చింది. ఒక పెద్ద వర్షం కురవడానికి ముందు పక్కన ఉన్న చెట్టునుంచి ఒక ప్రకాశవంతమైన పువ్వు రాలిపడుతుంది. వారికి దేవత ఇచ్చిన సూచనలతో గ్రామస్థులు వర్షాన్ని ఎదురుచూస్తారు. నాల్గవ భాగం ఆ పువ్వు యొక్క చిహ్నం. గ్రామస్థులు రోజూ అర్చకుడి మాటలను అనుసరిస్తూ పరదేశమ్మ తల్లి ఆరాధనలో తరిస్తూ ఉంటారు. ఆ అర్చకుడు గ్రామ పెద్దలకు తల్లి సూచించిన పువ్వు గురించి వివరించాడు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ఆ చెట్టును పరిశీలిస్తూనే ఉండేవారు. ఎందుకంటే ఆ పువ్వు రాలడం వల్లే ఆగమని వర్షం కురవబోతుందనే నమ్మకం. ఒక రాత్రి శాంతంగా నిద్రపోతున్న గ్రామం సడెంగా ఒక వింత శబ్దంతో మేల్కొంది. ఆ చెట్టు పక్కన వెలుగు కనిపించడం మొదలైంది. ఆ వెలుగులోనుంచి బంగారు రంగులో ప్రకాశిస్తున్న పువ్వు ఒక్కసారిగా రాలింది. అది గ్రామస్థులకు శ్రీ పరదేశమ్మ తల్లి నుండి వచ్చిన పూజా సూచనల నిజమైన సంకేతం. పువ్వు రాలిన ఆ రాత్రి ఆకాశం మేఘాలతో నిండి గాలులు ఉప్పొంగడం మొదలైంది. ఐదవ భాగం మృత్యుంజయ వర్షం. గ్రామస్థులు ఆనందంతో ఊగపోయారు. పువ్వు రాలిన మరుసటి రోజే ఆకాశం నల్లగా మారి మేఘాల కప్పు కమ్ముకుంది. ఎప్పటికప్పుడు చీకట్లు దట్టించుకుంటుండగా భయంతో కూడిన ఆశలు గ్రామంలోని ప్రతి ఒక్కరి ముఖంలో కనిపించాయి. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది. వర్షం కురుస్తుండగానే ఆకాశంలో గర్జనలు వినిపించాయి. ఈ వర్షం అనుకోని విధంగా కేవలం భూమిని మాత్రమే కాదు, గ్రామస్థుల హృదయాలను కూడా చల్లబరచింది. వర్షం తోడ్పాటు కేవలం భూమికి తగినంత నీరందించడం కాదు, క్షుద్రశక్తులు పరిచిన శక్తులు, దుష్టశక్తుల ప్రభావాన్ని గ్రామమీద నుంచి పూర్తిగా తీసివేసింది. భయంతో జీవిస్తున్న గ్రామస్థులకు ఇది మానవీయంగా పెను ఉత్సవంగా మారింది. ఆరో భాగం గ్రామంలో సంతోషపు వెలుగు. వర్షం ముగిసిన తర్వాత గ్రామం కొత్త శక్తితో నిండిపోయింది. పంటలు సమృద్ధిగా పండాయి, నదులు కొత్త చైతన్యంతో ప్రవహించాయి, ప్రజల ముఖాల్లో ఆనందం కనిపించింది. గ్రామ పెద్దలు పరదేశమ్మ తల్లి ఆరాధనకు ఇంకా ఎక్కువ సమయం కేటాయించడం ప్రారంభించారు. ఎక్కడ చూసినా తల్లి కృపతో ప్రకాశించే ఆశ,
విశ్వాసం కనిపించింది. గ్రామం మీద ఒక ఆశీర్వాద వలయం ఏర్పడినట్లు అనిపించింది. ప్రతి ఏడాది గ్రామానికి వచ్చే కష్టాలు ఏదైనా తల్లి కృపతో తీరిపోతున్నాయని నమ్మకం మరింత బలపడింది. 7వ భాగం అద్భుతం. ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత పరదేశమ్మ తల్లి స్వయంగా ప్రత్యక్షమయ్యిందని చెబుతారు. ఒక సాయంకాలం ఆలయంలో పూజల సమయంలో ప్రతిష్ఠింపబడిన విగ్రహం మీద నుంచి అద్భుతమైన వెలుగు విరజిమ్ముతూ తల్లి స్వరూపంలో ప్రత్యక్షమైందని అంటారు. గ్రామస్థులంతా ఆశ్చర్యంతో ఆమె మహారూపాన్ని చూస్తూ భక్తితో కళ్లతుడుముకుంటూ ఆరాధించారు. తల్లి స్వయంగా ప్రత్యక్షమై, మీ భక్తికి తగిన ఫలితం ఈ గ్రామానికి ఎప్పుడూ లభిస్తుంది. మీరు నమ్మకాన్ని ఏనాడూ కోల్పోకండి అని అందరికీ మాట ఇచ్చింది. 8వ భాగం శాశ్వత శాంతి. తల్లి ప్రత్యక్షమైన అనంతరం గ్రామం శాంతి, సుఖం, సంపదలతో నిండింది. గ్రామంలో కేవలం భౌతిక జీవనం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక జీవితం కూడా విరాజిల్లింది. పరదేశమ్మ తల్లివారి కష్టాలను సంతోషంగా మార్చింది. 9వ భాగం ప్రమాదం. కొన్ని సంవత్సరాలు శాంతి, సౌభాగ్యంతో గడిచాక గ్రామం మీద కొత్త ముప్పు పొంచి ఉంది. పక్కన ఉన్న దొంగ రాచకుమారుడు గ్రామం సంపదతో పెరుగుతున్నట్లు తెలుసుకుని తన ఆదేశాలతో దుర్మార్గపు దళాన్ని పంపాడు. వీరు గ్రామాన్ని ఆక్రమించాలనే యత్నం చేశారు. గ్రామస్థులు భయంతో వణికిపోయారు. కాని వారు తెలిసిన ఒకే ఒక్క మార్గమున్నది: పరదేశమ్మ తల్లి ఆశ్రయం పొందడం. ఒకరోజు రాత్రి రాచకుమారుని దళాలు గ్రామమీద దాడి చేయడానికి సిద్ధమవగా అర్చకుడు ఊరి మధ్యలో వచ్చిన ఉత్పాతాన్ని గమనించి తల్లిని ప్రార్థించాడు. ఓ పరదేశమ్మ తల్లి, మా ఊరిని కాపాడు. ఈ దుష్ట శక్తుల నుండి మాకు రక్షణ కావాలి అని ఆయన ఆర్తనాదం చేశాడు. 10వ భాగం తల్లి పరదేశమ్మ మహా అవతారం. ఆ రాత్రి గ్రామం నిశ్శబ్దంగా ఉండగా ఆకాశంలో ఒక పెద్ద మేఘం ఉప్పొంగింది. ఆ మేఘం మధ్యనుంచి ఒక ప్రకాశవంతమైన వెలుగు వెలువడింది. ఆ వెలుగు నెమ్మదిగా దేవాలయానికి చేరి విగ్రహం ముందు నిలిచి తల్లి పరదేశమ్మ స్వరూపం ప్రత్యక్షమైంది. ఆమె ఒక దివ్య అవతారంలో ఉన్నట్లు గ్రామస్థులందరూ ఆశ్చర్యంగా చూశారు. ఆమె చేతిలో విశ్వశక్తి కలదై, మా భక్తులపై ఎవరూ దుష్టశక్తులను ప్రేరేపించలేరు అని గొప్ప శబ్దంతో ప్రకటించింది. ఆమె ప్రాకట్యంతో రాచకుమారుని దళాలు భయంతో ప్రత్యక్షమైంది. ఆమె ఒక దివ్య అవతారంలో ఉన్నట్లు గ్రామస్థులందరూ ఆశ్చర్యంగా చూశారు. ఆమె చేతిలో విశ్వశక్తి కలదై, మా భక్తులపై ఎవరూ దుష్టశక్తులను ప్రేరేపించలేరు అని గొప్ప శబ్దంతో ప్రకటించింది. ఆమె ప్రాకట్యంతో రాచకుమారుని దళాలు భయంతో. 11వ భాగం అపూర్వమైన రహస్యం. తల్లి పరిచిన మాయచదువు ద్వారా రాచకుమారుడు తన శక్తులన్నీ కోల్పోయి తల్లిని శరణు కోరాడు. ఆమె అతనికి మరో అవకాశమిచ్చి తన దారిని సరిదిద్దుకోవాలని సూచించింది. గ్రామస్థులు తల్లిని ప్రశంసిస్తూ ఆమెకు ప్రత్యేక పూజలు. 11వ భాగం అపూర్వమైన రహస్యం. తల్లి పరిచిన మాయచదువు ద్వారా రాచకుమారుడు తన శక్తులన్నీ కోల్పోయి తల్లిని శరణు కోరాడు. ఆమె అతనికి మరో అవకాశమిచ్చి తన దారిని సరిదిద్దుకోవాలని సూచించింది. గ్రామస్థులు తల్లిని ప్రశంసిస్తూ ఆమెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమయంలో గ్రామ పెద్దలందరూ కలిసి అర్చకుని దగ్గరకు వెళ్లి పరదేశమ్మ తల్లివారి గ్రామంలో ఎలా ఉంటుందనే ప్రశ్నను అడిగారు. అర్చకుడు సంతోషంగా చెప్పాడు, తల్లి ఎల్లప్పుడూ ఈ గ్రామమీద తన ఆశీస్సులు కురిపిస్తూనే ఉంటుంది. కాని మీ భక్తి అమోఘంగా ఉండాలి. ఆమె రహస్యాలు ఎన్నడూ పూర్తిగా బయటపడవు. 12వ భాగం రహస్యమయమైన నిధి. తల్లి మరోసారి గ్రామస్థుల భక్తిని పరీక్షించడానికి ఒక రహస్యాన్ని ప్రకటించింది. ఆమె చెప్పింది, గ్రామంలో మీ భక్తి నిజమైతే నా ఆలయం కింద ఒక దివ్యనిధి ఉన్నది. కాని ఆ నిధిని పొందడానికి భక్తి, సహనం, ధర్మం అవసరం. గ్రామస్థులు దానిని తెలుసుకుని ఉత్సాహంతో ఆ నిధిని కనుగొనే ప్రయత్నం ప్రారంభించారు. కొన్ని నెలలపాటు తల్లి ఆదేశాలు పాటించి ప్రతిరోజూ పూజలు చేయడం ద్వారా వాళ్లు నిధికి దగ్గరయ్యారు. 13 భాగం దివ్యనిధి లభ్యమవుతుందా? నెలలు గడుస్తున్నా తల్లి సూచించిన దివ్యనిధి ఇంకా బయటపడలేదు. గ్రామస్థులు కొందరు నిరాశకు గురయ్యారు. కాని అర్చకుడు వారిని నమ్మకం విడిచిపెట్టకుండా ప్రోత్సహించాడు. తల్లి ఒక పరీక్షగా తీసుకున్న ఈ ప్రయోగం భక్తుల నిబద్ధతను పరీక్షిస్తున్నదని ఆయన అన్నాడు. ఒక రాత్రి అర్చకుడు స్వప్నంలో తల్లిని దర్శించాడు. తల్లి అతనికి ఒక సంకేతాన్ని ఇచ్చింది. ఆ సంకేతం 13వ భాగం దివ్య సంకేతాలు.
దివ్యనిధి గురించి తల్లి చెప్పిన తర్వాత గ్రామస్థులు ప్రతిరోజూ పూజలు, యాగాలు చేయడం కొనసాగస్తారు. కాని మానసికంగా వారిలో కొంత అయోమయముంది. అర్చకుడు ప్రతిరోజూ తల్లి సందేశాలను అందుకునే ప్రయత్నం